హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్. ఈరోజు మన హోమ్ ఫుడ్స్లో ఇడ్లీలోకి కానీ, చట్నీలోకి కానీ, టమోటా రైస్లో కానీ, వెజ్ పలావ్లోకి కానీ సరిగ్గా సెట్ అయ్యే కారం పొడిని ఎలా తయారు చేస్తామో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా మనం వేరుశనగపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు తీసుకొని మన కారానికి సరిపోయేంత మిరపకాయలు 10 నుంచి 15 మిరపకాయలు తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ స్పూను జీలకర్ర తీసుకోవాలి. వీటన్నిటిని మనం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ముందుగా జీలకర్ర, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మిరపకాయలు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ మిరపకాయలు సన్నన్న మంట మీద మిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పప్పులలో వేరుశనగ పప్పుని వేసి 5 మినిట్స్ సన్నని మంట మీదే వేయించుకోవాలి. వేరుశనగపప్పు వేగిన తర్వాత మనం తీసుకున్న ఇంకొక 2 పప్పులు మినపప్పు, శనగపప్పు ఈ రెండింటిని కలిపి ఇంకొక 5 మినిట్స్ వేయించుకోవాల్సి వస్తుంది. మొత్తం ఇవన్నీ కూడా సన్నని మంట మీదే వేయించుకొని అన్నీ వేగిన తర్వాత దింపి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మన రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చివరగా 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఇప్పుడు మనకు కావలసిన కారపొడి రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, వెజ్ పలావు, టమోటా రైస్ దేంట్లో అయినా ఈ కాంబినేషన్ చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ కారపొడి కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి.